హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్లీ థాట్స్. ఈ వీడియోలో నేను మీకు తోటకూర పులుసు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక పెద్ద కట్ట తోటకూరని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోండి. నీళ్ళు మరీ ఎక్కువ యాడ్ చేయకండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. టమాటా, తోటకూర ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి సహాయంతో అంతా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోటకూర పులుసుకి పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకుని, అలాగే కచ్చా పచ్చాగా దంచిన 4 చిన్నుల్లిపాయని యాడ్ చేసుకోండి. ఈ పోపు మొత్తం వేగిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న తోటకూర పులుసులోకి యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.